make a decision if I want some peace or if I want the glory. Yeah, don't want a life that is complacent or possible. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, Xiaomi వచ్చేసరికి తన సరికొత్త న్యూ ఈవెంట్ అయితే తీసుకొని అయితే వచ్చింది నిన్న. Xiaomi నెక్స్ట్ 2022 అనే ఈవెంట్లో వచ్చేసరికి తన న్యూ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసేసింది. ఈ యొక్క ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఒక 12 Pro మొబైల్ అయితే ఉంది, అలాగే iPad 5 అయితే ఉంది, అలాగే 2 టీవీ సెగ్మెంట్ అయితే తీసుకుని అయితే వచ్చింది. దానిలో భాగంగా ఒకటి OLED Vision అనే టీవీని తీసుకుని అయితే వచ్చింది, అలాగే మరొకటి 5A సిరీస్ టీవీస్ అయితే తీసుకుని అయితే వచ్చింది. మరి ఇప్పుడు 5A సిరీస్ అలాగే OLED టీవీస్ గురించి మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. నా యొక్క ఒపీనియన్ గురించి కూడా ఈ యొక్క వీడియోలో మీరైతే తెలుసుకుంటారన్నమాట. మరి టీవీలను కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి కూడా మనం ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. మరి మీరు చూస్తుంది శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదో సోషల్ మీడియా గ్రూప్లో. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్ బటన్ అయితే ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క సపోర్ట్కి. అండ్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. Xiaomi వచ్చేసరికి Xiaomi నెక్స్ట్ 2022 అనే ఒక ఈవెంట్లో ఏకంగా మొబైల్తో పాటు ఐప్యాడ్తో పాటు టీవీస్ని అయితే తీసుకొని అయితే వచ్చింది కదా. మొదటిగా మనం OLED విజన్ అనే టీవీ గురించి మాట్లాడుకుందాం. అసలు OLED అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకున్న తర్వాత మరి OLED టీవీ సైజెస్ ఎంత, మరి టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. మొదటగా మనం OLED అంటే ఏంటనే దాని గురించి చిన్నగా మీకు క్లియర్గా వివరంగా చెప్తాను. OLED అంటే వచ్చేసరికి ఆర్గానిక్ లైట్ ఎమిటెడ్ డయోడ్ అనమాట. అసలు ఆర్గానిక్ అంటే ఏంటంటే తనకు తానుగానే లైట్ సోర్స్ని అయితే ఇది క్రియేట్ చేసుకోగలదు, సెల్ఫ్ లైటింగ్ సోర్సెస్ని అయితే క్రియేట్ అయితే చేసుకోగలదు. సో దానివల్లనే మనకు పిక్చర్ అనేది కనపడడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క టీవీ మనకు 10 బిట్ ప్యానల్ తోటే తీసుకుని అయితే వస్తున్నారు కాబట్టి మనకు ఈ యొక్క టీవీ పిక్సెల్స్ వచ్చేసరికి మిలియన్స్ ఆఫ్ పిక్సెల్స్ అయితే కనపడడం అయితే జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకు పిక్చర్ అనేది చాలా బెటర్గా అయితే కనపడడం అయితే జరుగుతుంది. బ్లాక్ లెవెల్స్ కూడా చాలా చాలా డీపర్గా అయితే కనబడతాయి అన్నమాట ఈ యొక్క టీవీలో. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే OLED టీవీని మనం పర్చేజ్ చేసామంటే మన ఇంట్లో లైటింగ్ అనేది కొంచెం డార్కర్గా ఉన్నప్పుడు మాత్రమే OLED టీవీని అయితే తీసుకోండి. లేదు మీ యొక్క ఇంట్లో వచ్చేసి వైబ్రెంట్గా అంత లైటింగ్ టీవీ మీద పడుతుంది అన్నట్లయితే అప్పుడు QLEDకి అయితే వెళ్ళండి. ఎందుకంటే లైటింగ్ని అడ్జస్ట్ చేసుకోగలిగితే మన రూమ్లో OLED అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది. సో ఇది అన్నమాట OLED గురించి నేను చెప్పాలి అయితే అనుకున్నాను. సో మీకు అర్థమైందైతే నేనైతే అనుకుంటున్నాను. అర్థం కాకపోయినట్లయితే మీరు ట్విట్టర్లో కానీ అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ అయితే ఫాలో అవుతండి. అక్కడ మీకు కొంచెం వివరంగా చెప్పడానికి అయితే ట్రై అయితే చేస్తాను మీ యొక్క కామెంట్ తోటి అన్నమాట. ఐ థింక్ అర్థమైంది అయితే అనుకుంటున్నాను. సో ఇలా అయితే ఉంటుంది కదా OLED. మరి Xiaomi తీసుకొచ్చిన ఈ యొక్క 55 ఇంచెస్ అంటే ఒకటే సైజెస్ అయితే తీసుకొని అయితే వచ్చింది. OLEDలో వేరే సైజెస్ అయితే లేదన్నమాట. ఈ యొక్క 55 ఇంచెస్ OLED విజన్ అనే టీవీని లాంచ్ చేసింది Xiaomi నెక్స్ట్ 2022 ఒక ఈవెంట్లో. ఒక టీవీ యొక్క స్పెసిఫికేషన్ చూద్దాం. ఈ టీవీ థిన్నెస్ వచ్చేసరికి జస్ట్ 4.6 mm అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క టీవీ 4 సైడ్స్ మనం చెక్ చేసినా కానీ మెటల్ ఫ్రేమ్ డిజైన్ అయితే ఉంటుంది, అలాగే బెజలెస్ డిజైన్ తోడు అయితే తీసుకుని అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క టీవీ యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో 97% అయితే ఉంటుందన్నమాట. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి మనకు చాలా పిక్చర్ అనేది కనబడడం అయితే జరుగుతుంటుంది ఈ యొక్క టీవీలో. మరి ఈ యొక్క టీవీ యొక్క డిస్ప్లే సపోర్ట్ వచ్చేసరికి డాల్బీ విజన్ IQ సపోర్ట్ అయితే ఉంది, అలాగే HLG సపోర్ట్ అయితే ఉంది, SDR10+ సపోర్ట్ అయితే ఉంది, SDR10 సపోర్ట్ అయితే ఉంది, అలాగే IMAX ఎన్హాన్స్డ్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. ఇది ఒక లార్జ్ HDR కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. అందుకే వీళ్ళు 10 బిట్ ప్యానల్ తోటే తీసుకొని అయితే వచ్చారు. ఈ 10 బిట్ ప్యానల్ వల్ల మనకి ఏంటంటే మీరు ఒక డాల్బీ విజన్ కంటెంట్ చూసినా, లేదు అంటే ఒక HDR కంటెంట్ చూసినా, ఈ యొక్క IMAX ఎన్హాన్స్డ్ సపోర్ట్ చేసే కంటెంట్ మీరు చూసినా కానీ పిక్చర్ క్వాలిటీ చాలా బ్రిలియంట్గా కనపడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఎందుకంటే 10 బిట్ ప్యానల్ బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది డాల్బీ విజన్ కంటెంట్ చూసినప్పుడు. అలాగే ఈ యొక్క టీవీలో పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం వివిడ్ పిక్చర్ ఇంజన్ 2 అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. అలాగే రియాలిటీ ఫ్లో 60 Hz MEMC సపోర్ట్ మాత్రమే అయితే ఉందన్నమాట. సో ఈ టీవీ యొక్క మైనస్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడతాను. ఇప్పుడు నేనైతే చెప్తాం అనుకున్నాను, బట్ చెప్పను, లాస్ట్కి వచ్చి చెప్తాను. అలాగే వైట్ కలర్ గవర్నమెంట్ DCI P3
98% వరకు అయితే ఉందన్నమాట ఈ యొక్క టీవీలో. అండ్ పిక్చర్ క్వాలిటీ పరంగా, పిక్చర్ ఎన్హాన్స్మెంట్ పరంగా, కలర్స్ పరంగా అండ్ డిస్ప్లే క్వాలిటీ, డిస్ప్లే సపోర్టింగ్ పరంగా HDR కంటెంట్లో చాలా బెటర్గా అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి టీవీ యొక్క ఆడియో గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్ 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది, 8 స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది. అండ్ Xiaomi చెప్తున్న దాని ప్రకారం ఈ ఈవెంట్లో మీరు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఈ యొక్క టీవీలో క్లియర్గా అయితే మీరు వింటారు. ఎందుకంటే 8 స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది, 4 పాసివ్ స్పీకర్స్ గాను మరొక 4 యాక్టివ్ స్పీకర్స్ గాను అయితే తీసుకుని అయితే వచ్చాం. దానివల్ల మీకు బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అండ్ మీకు డాల్బీ అట్మాస్ ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది టీవీలోనైతే అంటున్నారు అనమాట. సో అలా ఉంటే మాత్రం చాలా బ్రిలియంట్ అయితే ఉంటుంది. యాప్డెట్ ట్రాకింగ్ కూడా అయితే మీరు ఆడియోని అయితే వింటారు అని అయితే అంటున్నారు. సో మరి ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందుతూనే మనమైతే చెప్పగలం, అదర్వైజ్ మనమైతే చెప్పలేం. బట్ Xiaomi అయితే ప్రామిస్ అయితే చేస్తుంది అనమాట, ఎక్స్పీరియన్స్ చాలా బెటర్గా అయితే ఉంటుంది అని అయితే అంటుంది అనమాట. అండ్ మరి ఈ యొక్క టీవీ Android 11 తోటి ప్యాచ్ వాల్ ఇంటిగ్రేటెడ్ OS తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. మనకు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది, క్రోమ్కాస్ట్ ఇన్బిల్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్తో పాటు మనకు ఫార్ఫిల్ మైక్రో వాయిస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. వితౌట్ రిమోట్ ద్వారా మనం కమాండ్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట ఈ యొక్క టీవీకి. మరి కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలంటే బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది, Wi-Fi 6 సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే వీరు కొత్త న్యూ ప్రాసెసర్ అయితే దీంట్లో అయితే యూజ్ అయితే చేశారు. క్వాడ్ కోర్ ప్రాసెసర్ A73 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ జీపీ వచ్చేసరికి Mali G52 జీపీని అయితే యూజ్ అయితే చేశారు అనమాట. 3GB ర్యామ్ అయితే ఉంటుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మరి పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 3 HDMIలు 2.1కి సపోర్ట్ అయితే చేస్తుంది, ఒక HDMIకి ఈ ఆర్క్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి అండ్ ఎథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, 3.5mm పోర్ట్ అయితే ఉంటుంది. ఇలా అన్ని కనెక్టివిటీ ఆప్షన్ తోటి ఈ యొక్క టీవీని అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. మరి ఈ టీవీ యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు 89,300 అయితే అనౌన్స్ అయితే చేశారు. బట్ బ్యాంక్ ఆఫర్స్ని యూజ్ చేసుకున్నట్లయితే మీకు 6,000 తగ్గి 83,000కి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఈ యొక్క ఈవెంట్లో. సో ఇలా అయితే ఈ యొక్క టీవీ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ఒకటైతే చెప్తున్నాను, ఏదైతే MI TV 5X ఏదైతే ఉందో ఆ యొక్క టీవీని వీళ్ళు డైరెక్ట్గా OLED టీవీగా మార్చేశారు అని అయితే చెప్పగలను. ఎందుకంటే MI TV 5Xలో ఏవైతే స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయో అవే స్పెసిఫికేషన్స్ అయితే దీంట్లో అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. MI TV 5X అనేది కొంచెం ప్రీమియం లెవెల్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మెటాలిక్ ఫ్రేమ్ తోటి, మెటల్ స్టాండ్ తోటి అయితే తీసుకుని అయితే వస్తారు. చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క టీవీలు కూడా అలాగే తీసుకుని అయితే వచ్చారు. జస్ట్ MI TV 5Xని టోటల్గా మార్చేశారు OLEDగా. అండ్ దీంట్లో వీళ్ళు OLEDగా తీసుకొచ్చి 89,300 పెట్టి అండ్ బ్యాంక్ ఆఫర్స్ పెట్టి మనకు కొంచెం తక్కువ ప్రైస్లో ఇచ్చారు. కానీ ఇక్కడ VRR అంటే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అయితే తీసుకొని అయితే రాలేదు. అండ్ ఈ యొక్క OLED టీవీలో వేరియబుల్ రిఫ్రెష్ రేట్ని తీసుకొని వచ్చినట్లయితే గేమర్స్ కూడా సూపర్గా అయితే ఉంటుంది. మనం ఏమైనా యాక్షన్ సీన్ చూసినప్పుడు కూడా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అన్నమాట. అది కూడా MEMC అనేది వీళ్ళు సాఫ్ట్వేర్ పరంగానే తీసుకొని అయితే వచ్చారు, కానీ డైరెక్ట్ ఒక హార్డ్వేర్ అయితే దీంట్లో ఇన్క్లూడ్ అయితే చేయలేదు. సో అలా తీసుకొస్తే ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అయ్యేది. కానీ ఇక్కడ గుడ్ థింగ్ కూడా అయితే మనకైతే ఉంది, 10-bit ప్యానల్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అదొకటి అయితే మంచిగా అయితే ఉంది. అది కూడా OLED కేటగిరీలో అది కూడా సూపర్గా అయితే ఉంటుంది. అలాగే ERకి సపోర్ట్, ALLM ఆటో లో లేటెన్సీ మోడ్ సపోర్ట్ కూడా అయితే ఈ యొక్క టీవీలో ఇన్క్లూడ్ చేశారు. సో అదొక గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. నాకు అనిపించింది ఏంటంటే MI TV 5Xనే జస్ట్ వీళ్ళు OLED టీవీగా మార్చేసి తీసుకొని అయితే వచ్చారైతే నాకైతే అనిపించింది. మరి బడ్జెట్ కేటగిరీ టీవీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే బడ్జెట్ కేటగిరీ టీవీస్లో 5A సిరీస్ అనేది తీసుకొని వచ్చారు. 3 సైజెస్ టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. 32 ఇంచెస్ HDR టీవీని అండ్ 40 and 43 ఇంచెస్ ఫుల్ HD టీవీని తీసుకొని అయితే వచ్చారు. ఈ అన్ని టీవీలో బ్రైట్నెస్ లెవెల్స్ ఎంతో మనకైతే చెప్పలేదన్నమాట. అలాగే ప్యానల్ గురించి కూడా చెప్పలేదు. నాకు తెలిసి VA ప్యానల్ అయితే అయి ఉంటుంది. ఇవి అన్ని మనకు Android 11 తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ అలాగే విధంగా మన గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ రిమోట్లో వచ్చేసరికి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. క్రోమ్కాస్ట్ బిల్డ్ సపోర్ట్ కూడా అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట ఈ యొక్క టీవీలో. మరి ఈ టీవీలో సరికి A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. అండ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది, 1.5GB ర్యామ్ అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క టీవీలో. అలాగే పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం ఈ యొక్క టీవీలో పిక్చర్ ఇంజన్ ని మాత్రమే వాడారు. వీళ్ళు పిక్చర్ ఇంజన్ 2 అయితే వాడలేదన్నమాట. సో అదొకటి దీంట్లో మనకు మైనస్ గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిక్చర్ ఇంజన్ 2 ఉన్నప్పుడు పిక్చర్ ఇంజన్ మాత్రమే వాడారు. ఎందుకంటే ఇది బడ్జెట్ కేటగిరీ టీవీలు కాబట్టి దీనికి అంత అవసరం లేదు అయితే అనుకున్నారేమో. అందుకే పిక్చర్ ఇంజన్ ని మాత్రమే వాడడం అయితే జరిగింది. ఇది ఓల్డ్ వర్షన్ టీవీస్ లో మనం అయితే చూస్తూ ఉంటాం. వివిడి పిక్చర్ ఇంజన్ ని పిక్చర్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ కోసం వీళ్ళు యూజ్ చేసే ఒక. ఈ కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలంటే బ్లూటూత్ 5.0
సపోర్ట్తో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. దీని గురించి మాట్లాడుకోవాలంటే 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, 2.0 సపోర్ట్ అయితే చేస్తాయి, 2.1 సపోర్ట్ అయితే చేయవన్నమాట. అలాగే 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే ALLM సపోర్ట్ అయితే ఉంది, ఆటో లో లేటెన్సీ మోడ్ సపోర్ట్ కూడా అయితే ఉంది, ఆప్టికల్ సపోర్ట్ అయితే ఉంది, AV ఇన్పుట్ సపోర్ట్ అయితే ఉంది అండ్ 3.5mm జాక్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట ఈ యొక్క టీవీలో. సో అన్ని రకాలుగా ఈ యొక్క టీవీలను కూడా అయితే తీసుకొని అయితే వచ్చారు. కానీ HDR కంటెంట్ సపోర్ట్ చేసే విధంగా కూడా తీసుకొచ్చుకుంటే ఇంకొంచెం బెటర్గా అయితే ఉండేది తక్కువ సైజెస్లో అయినా కానీ. అండ్ ఆడియో విషయంలో మాత్రం వీళ్ళు 32 ఇంచెస్లో టీవీలో మాత్రం ఓన్లీ 20 వాట్స్ ఆడియోని మాత్రమే తీసుకుని అయితే వచ్చారు. అలాగే 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీస్లో వచ్చేసరికి 24 వాట్స్ ఆడియో అవుట్పుట్ని తీసుకుని అయితే వచ్చారు. డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటాయి మూడు టీవీలు. అలాగే DTS X సపోర్ట్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఈ యొక్క 3 టీవీలు. 32 ఇంచెస్ హెచ్డీ టీవీ ప్రైస్ వచ్చేసరికి 15,499 అయితే ఉంది. అలాగే 40 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి 22,399 అయితే ఉందన్నమాట. ఇలా అయితే ఈ యొక్క ప్రైజెస్ అయితే తీసుకుని వచ్చారు. అలాగే ఇక్కడ మనకు బ్యాంక్ ఆఫర్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానివల్ల మనకు కొంచెం ప్రైస్ అనేది తక్కువ అయితే ఉందన్నమాట. సో ఇలా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. సో OLED టీవీ తీసుకోవాలా తీసుకోకూడదు అన్నట్టయితే ఫ్రెండ్స్ గేమర్స్కి అయితే ఈ టీవీ అవసరం అయితే లేదు. ఎందుకంటే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే లేదు, ఫ్రీ సింక్ అలాగే AMD ఫ్రీ సింక్ అండ్ G Sync సపోర్ట్ కూడా అయితే లేదు. దానివల్ల మీకు కొంచెం బెటర్ ఆప్షన్ అది ఇచ్చుంటే బెటర్ ఆప్షన్ ఏది అయ్యి ఉండేది గేమర్స్ కూడా. సో దానివల్ల మనం అయితే ఒక డిసప్పాయింట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. PS5ని కనెక్ట్ చేసుకోగలుగుతాం కానీ బట్ మనం అంత రిఫ్రెష్ రేట్ని అయితే యూజ్ చేసుకోకుండా ఆడగలుగుతాం. ఓన్లీ 4K ఒకలా ఆడినా కానీ మనం 60 FPS మాత్రమే ఆడగలం అనమాట. సో అలా అయితే బ్యాడ్ లక్ అయితే ఉంది. ఓకే, టీవీ పరంగా అండ్ మీరు ఇంట్లో ఆ లైటింగ్ని కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా OLED టీవీకి అయితే వెళ్ళండి. లేదు అని అంటే QLED టీవీని అయితే తీసుకోండి అన్నమాట ఫ్రెండ్స్. సో ఇలా అయితే ఉంది అండ్ నా యొక్క ఒపీనియన్. మరి 5S సిరీస్లో వచ్చేసరికి ఓకే బడ్జెట్ కేటగిరీ టీవీస్ కాబట్టి తీసుకోండి, కానీ బట్ బడ్జెట్ కేటగిరీలో అయినా కానీ కొంచెం అప్డేటెడ్ 4K 43 ఇంచెస్ టీవీకి అయితే వెళ్ళండి. 43 ఇంచెస్ FHD తీసుకున్నా 40 ఇంచెస్ FHD తీసుకున్నా కానీ బెటర్ ఆప్షన్ మీకు 43 ఇంచెస్ 4K టీవీస్ అయితే అవుతాయి. తక్కువ ప్రైస్లో కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి మనకు మార్కెట్లో. అండ్ 32 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక లుక్ అయితే వేయండి దాని మీద. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకవేళ కావాలి అనుకుంటే పర్చేస్ అయితే చేయండి. సో ఓకేనా, ఇదన్నమాట వీడియో. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటున్నాం. అప్పటివరకు బై బై, సీ యు, టాటా, లవ్ యూ ఆల్.